మాది అచ్యుతాపురం ఎర్రవరం గ్రామం అండి. నా పేరు సత్యనారాయణ. ఇప్పుడు ఈ 2-3 రోజుల్లోనూ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ మీద మాట్లాడదలుచుకున్నాను. తిమ్మరాజుపేట గ్రామంలోను ఈరుగుల భారతి అని ఆమెకి అంగన్వాడీ టీచర్గా పోస్టు కన్ఫర్మ్ అయినందువల్ల మన దళిత సంఘాల్లో కొన్న అసత్యమైన సన్నివేశాలు రేకెత్తిస్తున్నాయి. దానికి నేను వ్యతిరేకిస్తున్నాను. ఎందుకంటే మన దళిత అబ్బాయిని వేరే కాస్ట్ అబ్బాయి ఇంటర్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల మనకే వాల్యూ పెరుగుతుంది. కాబట్టి దీని మీద మనం ఆమె భవిష్యత్తు బాగుంది, సరే సేమ్ మన క్యాస్ట్కి ఇచ్చారు కాబట్టి మనం ఇంకా ప్రోత్సహించాలి. అంతేగాని దీని మీద మనం ఆమెని ఇది చేయడం అది చాలా తప్పు. ఇది నేను ఖండిస్తున్నాను. ఇంకా ఏమన్నా ఫర్దర్ దీని మీద ఇంకా ఏమైనా పోస్టులు ఏమన్నా వేకెన్సీ ఉంటే అది ఎమ్మెల్యే గారిని వెళ్ళి కలుసుకొని మాకు ఈ సాయం చేయండి, మాకు ఈ సాయం చేస్తే బాగుంటుంది. అలాగే అతను ఎమ్మెల్యే గారిని ప్రోత్సహించి మనం అతని ద్వారా మనకు కొన్ని బెనిఫిట్లు పొందితే బాగుంటుందని నేను కోరుతున్నాను. ఎమ్మెల్యే గారు అన్నయ్య గారి మీద ఏదో బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు. ఎందుకంటే డబ్బులు తీసుకొని పోస్ట్ వేకెన్సీ ఇచ్చారని ప్రసారం జరుగుతుంది. ఇది చాలా తప్పు. ఒక పేదవాడికి ఒక దళితుడికి సాయం చేసి మనస్తత్వం వాళ్ళకి ఉంది కాబట్టి వాళ్ళు అలా మనస్తత్వం తీసుకుంటే మనస్తత్వం వాళ్ళకి లేదు. ఇలా తీసుకోవడం ఇలా మనం ప్రసారం చేయడం వల్ల మనకే నష్టం, మన దళిత సంఘాలకి నష్టం. ఇంకో రోజు మన దళిత సంఘానికి మంచి చేద్దామంటే ముందుకు రారు. నా పేరు రాబాక ఆనందరావు అండి. రాంబేల్ మండలం అంబేద్కర్ కార్యవర్గ మెంబర్ని. గత 2 రోజుల నుంచి తిమ్మరాజుపేటలో ఈరుగుల భారతి ఆమె అంగన్వాడీ పోస్ట్ కోసం జరుగుతున్న వ్యవహారం కోసం మాట్లాడదలుచుకున్నాను. ఆ అమ్మాయికి పోస్ట్ ఇవ్వడంలో అన్యాయం జరిగింది అలాగంటూ కొంతమంది మా సంఘస్థులే దీనిపైన తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆ అమ్మాయి అయితే నిజాయితీగా దళిత కుటుంబానికి సంబంధించిన పాప. ఈరుగుల భారతికి అర్హత ఉంది కాబట్టి ఆమెకు ఆ పోస్ట్ వచ్చింది. ఈ పోస్ట్ విషయంలో కొంతమంది కావాలని ఎమ్మెల్యే గారి కుటుంబాన్ని, వాళ్ళ బ్రదర్ని, సోదరుడు సతీష్ గారిని కూడా ఏదో బ్లాక్మెయిల్ చేసినట్టుగా, ఆయన ఏదో తప్పుగా కావాలని అమ్మాయికి ఇప్పించినట్టుగా మాట్లాడుతున్నారు. అయితే నిజాయితీగా అయితే ఆ అమ్మాయికి అర్హత ఉంది కాబట్టి ఆ పోస్ట్ ఇచ్చారు. దీంట్లో ఎమ్మెల్యే గారి కుటుంబాన్ని కానీ వాళ్ళని కానీ అసలు లాగడానికి వీలు లేదండి. ఇది చాలా ఖండిస్తున్నాం మేము. ఎందుకంటే చాలా తప్పుడు విషయం. ఎమ్మెల్యే గారు అసలు దళితులకు న్యాయం చేయాలనుకున్నారు తప్ప ఎక్కడ అన్యాయం చేయాలనుకోవట్లేదు. ఈ అమ్మాయి కాకుండా వేరొక 2-3 ట్రై చేశారండి. వాళ్ళకి పోస్ట్ రాకపోతే మరో పోస్టులో ప్రయత్నం చేసుకొని అది సార్ దృష్టి తీసుకెళ్ళి మాకు హెల్ప్ చేయండి అంటే సాయం చేసే మనస్తత్వం ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని తప్పుగా మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం. ఇటువంటి విషయాల్లో మన కులాన్ని అందరినీ కూడా మనం కూడా బ్లేమ్ చేసుకునే వాళ్ళు అవుతాం. ఎందుకంటే ఆ అమ్మాయికి నిజంగా వేరొక అమ్మాయి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల ఈ పోస్ట్ ఇవ్వడం వల్ల ఆవిడకి చాలా వరకు న్యాయమే జరుగుతుంది. దాన్ని మనం ప్రోత్సహించడం మానేసి మరి ఆ అమ్మాయిని మనం బలి చేయాలనుకోవడం చాలా తప్పండి. ఇటువంటి విషయంలో మనం ఇదే ధోరణితో ముందుకెళ్తే ముందుకి మనకి మన జాతికి కూడా ఎవరు న్యాయం చేయడం కానీ ఎవరో సాయం చేయడం కానీ ముందుకు రారు. గతంతో పోల్చుకుంటే ఎమ్మెల్యే గారు నిజంగా దళితుల పట్ల చాలా న్యాయంగా ఉంటున్నారు. కొన్ని విషయాల్లో మేము నిదర్శనం అండి. మా అందరికీ మేలు చేశారు. ముందుకి ఇంకా మనకి మంచి చేయాలనుకున్నా, ఏదైనా హెల్ప్ చేయాలనుకున్నా, సాయం చేయాలనుకున్నా ఇటువంటి ఆయన్ని మనం వాడుకోలే తప్పగానే ఇలా నిందలేయడం తప్పు. మీరు కొంతమంది మాటలకించి కొందరిని సార్ మీద నిందలేయాలని బొరచాలని ప్రయత్నం చేస్తే అది మళ్ళీ మనకే ఇబ్బంది జరుగుతుంది. దయచేసి ఇప్పటికన్నా ఈ విషయాన్ని ఇక్కడితో పోలీస్ స్టాప్ చేసి ఏదైనా అవసరం ఉంటే ఆయన సహాయం తీసుకొని ఆయన మనం హెల్ప్ తీసుకొని మరొక దాంట్లో మనం ప్రయత్నం చేసుకోవాలి తప్పకని ఇందులో ఎమ్మెల్యే గారిని ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ చేసుకుంటా వాళ్ళ మాత్రం నిందేయడం కానీ వాళ్ళ మీద బురజలను కానీ మానుకోవాలని నేను కోరుకుంటున్నాను. మరొక విషయం ఏంటంటే ఇక నుంచి ఈ విషయాన్ని క్లోజ్ చేసి ఆ అమ్మాయికి అందరం అండగా నిలబడి ఆ అమ్మాయిని సాయపడి ఏదంటే వేరొక క్యాస్ట్ని పెళ్లి చేసుకున్నది కాబట్టి ఆ అమ్మాయికి మన అందరం సాయం చేయాలా, హెల్ప్ చేయాలా ఈ ఉద్దేశంతో నేను ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను అండి. ఆ అమ్మాయికి నేను అండగా ఉంటున్నాను. నెక్స్ట్ ఎమ్మెల్యే గారి మీద చేసిన అభియోగాలన్నీ కూడా నేను ఖండిస్తున్నానండి. మీ5 లోకల్ న్యూస్ ఛానల్